సంస్కారం గురించి ఏమి రాయబడింది? మీలో అనేకులు బలహీనులైపోతున్నారు. సంస్కారం సరిగ్గా తీసుకోకపోతే బలహీనులైపోతారు. సంస్కారం తీసుకోకపోతే సరిగ్గా రోగులైపోతారు. సంస్కారం సరిగ్గా తీసుకోకపోతే మరణము టైం కాకుండానే చచ్చిపోతారట. సమయం రాకముందే చచ్చిపోతారు సరిగ్గా తీసుకోపోతే. ఒక ఆయన అన్నాడు, భయం వేస్తుంది, తీసుకోవటం మానేస్తానన్నాడు. నాతో చెప్పిన మాట, నాకు భయం వేస్తుంది, నేను తీసుకోనంటే, అయితే తీసుకోరు కదా మీరు సంస్కారం. నాకు భయం వేస్తుంది అయ్యా, బలహీనుడు అవుతానేమో, రోగినవుతానేమో, చనిపోతానేమో అని భయం వేస్తుందంటే నేను అన్నాను, బైబిల్లో యేసు వారు చెప్పిన మాట ఏమిటంటే, నా శరీరాన్ని తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడంటే మీకు నిత్య జీవము లేదు, మీరు పరలోకానికి రారు, పరలోకం మీకు లేదు అంటే, లేదయ్యా నాకు పరలోకం కావాలి, పరలోకం కావాలి, సంస్కారం వద్దట, పరలోకము కావాలి, నేను ప్రభు భోజనము నాకు వద్దు. నీ తీసుకోకపోతే పరలోకము లేదు. తీసుకుంటే నువ్వు బలహీనుడు అవుతావు సరిగ్గా తీసుకోకపోతే, అయోగ్యముగా. అందుకని నేను అన్నాను, సరిగ్గా పుచ్చుకో చాలు, యేసు సిలువనే తలంచుకో. సంస్కారం ఇచ్చే టైంలో ప్రభువా మీ శరీరాన్ని, మీ రక్తాన్ని. అందుకని దైవజనుడు పాడిన కీర్తన